ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో రాత్రి దేవుని మాటలు వింటున్న లైవ్లో సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆస్వాదించి ఆత్మీయంగా బలపరిచి రాకడకు రాజ్యానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు, ఆశీర్వాదం కలుగు చేస్తాడు. ప్రభు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి వాక్యానుసారం నడుచుకోవడానికి ప్రభువుకు అప్పగించుకోండి. పరిశుద్ధాత్మ కార్యాలు మీ జీవితాల్లో ఎనలేని కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఆయన మహిమను మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట ఉంది. ఇది ఏమిటంటే, ఆకాశం వైపు కన్నులెత్తుడి, దేవుడు చెప్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తుడి. చూశారండి? ఆకాశం వైపు కన్నులెత్తుడి. నువ్వు కన్నులెత్తాలి. ఎక్కడి వైపు? కీర్తనకారుడు, కొండల తట్టు నా కన్నులెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. కొండల తట్టు నా కన్నులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయము కలుగును అంటాడు ఆయన. యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి సహాయం కలుగుతుంది. అందుకని కీర్తనకారుడు భక్తుడు అంటాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా? ఆకాశము తప్ప నాకెవరున్నారు? నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆధారం అంటున్నాడు. నీవే నాకు ఆశ్రయము, నాకు ఆధారమయ్యా. ఆకాశమును తప్ప నాకెవరున్నారు? ఆకాశం వైపు కన్నులెత్తండి. ఆకాశమందు మన తండ్రి ఉన్నాడు. మన పరలోకపు తండ్రి ఆకాశమందు ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయము, మనకు ఆధారము, మనకు బలము, మన శక్తి, మనకు సహాయకుడు. ఆయన వైపు చూసినప్పుడు, అయ్యా నువ్వు తప్ప మాకెవరున్నారు ఆకాశమందు? ఇదిగో నీ వైపు కన్నులెచ్చున్నాను, సహాయం చేయమన్నప్పుడల్లా ఆకాశం నుంచి నీకు ఒక గొప్ప సహాయం కలుగుతుంది. ఒక గొప్ప అద్భుతమైన సహాయం వస్తుంది. అబ్రహాము సంతానం లేక బాధపడుతున్నప్పుడు తన ఇంటి పెద్దదాసుని ఎలియాజరే తన తర్వాత వారసుడవుతారని ఆశించినప్పుడు దేవుడు వాక్యము ద్వారా దర్శించాడు. అబ్రహామును దర్శించాడు. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడాడు. అబ్రహాం బయటికి రా అని పిలిచాడు. బయటికి వచ్చాడు అబ్రహాం. అబ్రహాం తోడు, అబ్రహాం ఆకాశం వైపు కన్నులెత్తి చూడు, నక్షత్రములను చూడు. అబ్రహాం ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడు. ప్రభువా చూస్తున్నాను, నక్షత్రాలు ఉన్నాయి. ఇదిగో నీ సంతతిని ఆకాశపు నక్షత్రముల వలె నేను ఆశీర్వదించి విస్తరింపచేస్తాను. ఆమేన్. ఆకాశ నక్షత్రం చూడు, లెక్కపెట్టు. ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలను చూడు, చేతనైతే లెక్కపెట్టు. నీ సంతానము అలాగునవును. ఆమేన్. ఆకాశం వైపు కదిలేత్తండి. దేవుని మహిమను, దేవుని సృష్టిని చూడండి. ఆకాశ నక్షత్రము దేవుని మహిమను కనుపరుస్తున్నాయి. ఆకాశమును దేవుని మహిమను కనుపరుస్తున్నాయి. ఆకాశ సూర్య చంద్రులు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆకాశం వైపు కనులెత్తండి. అబ్రహాం, ఆకాశం నక్షత్రం వల్ల నేను నీ సంతతిని ఆశీర్వదిస్తాను.
అంతటి గొప్ప సంతతిని నేను కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు బాప్తిసం ఇచ్చి యోహాను అందరికి బాప్తిసం ఇస్తున్నప్పుడు నీళ్ళలో యేసు ప్రభు వారు కూడా వచ్చారు బాప్తిసం పొందడానికి. యోహాను అన్నాడు, ప్రభువా, నీ ద్వారా నేను బాప్తిసం పొందవలసిన వాడిని, నేను నీకివ్వటం ఏంటి అన్నాడు. సహోదరుడా, నీతి యావత్తు ఇలాగు జరిగినట్లుగా ఇది జరగనేమో అన్నాడు. సర్వలోక నీతి యావత్తు జరిగినట్లుగా జరగనిమ్మన్నాడు. యేసు ప్రభు బాప్తిసం పొందారు. ఆయన లేచి ఒడ్డుకు వచ్చి ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురూమలే ఆయన పైకి దిగి వచ్చింది. యోహాను అంటున్నాడు, నన్ను నెలలో బాప్తిసం నన్ను పంపినవాడు, ఎవరి మీద ఆత్మ దిగివచ్చునో ఆయనే నేను పంపించిన నా కుమారుడు అని ఆయన నాకు సెలవిచ్చాడు, నాకు తెలియపరిచాడు. ఆత్మ యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన వెంటనే ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురములు ఆయన పైకి దిగి వచ్చింది. నువ్వు బాప్తిసం పొంది నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నీ కొరకు ఆకాశం తెరవబడుతుంది, పరిశుద్ధాత్మ పావురములే నీ పైకి దిగివచ్చి ఆ శక్తి చేత నువ్వు నడిపించబడతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు సంచరిస్తున్న దినాల్లో ఆయన ఆకాశం వైపు కన్నులెత్తినప్పుడల్లా కొన్ని అద్భుతాలు జరిగాయి, కొన్ని మహత్కార్యాలు జరిగాయి, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించారు. ఆ సంగతులు మనం గమనించినట్లయితే ఓసారి యేసు ప్రభు వారు ఓ సముద్ర తీరానికి వచ్చారు. అక్కడి నుంచి ఆయన ప్రజలు వెంబడిస్తున్న అరణ్యానికి వెళ్ళారు. ఆ అరణ్యములో ప్రజలు ఆయన వెంటాడుకుంటూ వచ్చారు. బహుజనం వచ్చారు, బహుజనులు వచ్చేశారు. యేసు ప్రభు ఆ గొప్ప జనసమూహాన్ని చూసి వారి మీద కనికరపడి అనేక పరలోక రాజ్య సంగతులను వారికి బోధించాడు, వారికి వివరించాడు. అప్పటికి రొద్దుపోయింది. శిష్యులు అన్నారు, ప్రభువా, ఇది అరణ్య ప్రాంతం, వాళ్ళకి తినడానికి ఇక్కడేం దొరకదు, వాళ్ళని పంపించేసేయి, ఆ దగ్గరున్న గ్రామాలకు వెళ్ళి ఏమైనా కొనుక్కొని తింటారు అన్నారు. ప్రభు అన్నారు, మీరే వారికి ఆహారం పెట్టండి. మేమా 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఏమీ లేవు ప్రభువా అన్నారు. ప్రభు అన్నాడు, అవి నా అద్దెకి తిండి. ప్రజలందరినీ పచ్చిక బయలుపై పంక్తులుగా కూర్చుని పెట్టండి అన్నాడు. ఓ జనసమూహం పంక్తులు కూర్చోబెట్టారు అరణ్యమంతా. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు తన చేతిలో తీసుకున్నాడు. తీసుకుని ఆకాశం వైపు కళ్ళెత్తాడు. ఆకాశపు కళ్ళెత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆకాశం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచాడు, చేపలను విరిచాడు. వాటిని విరిచి పంచండి అన్నాడు. ఆకాశం వైపు కళ్ళెత్తాడు, వాటిని విరిచాడు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచాడు, చేపలను విరిచాడు, పంచి వారికి పెట్టాడు. వాళ్ళు పంచారు. పంచిన తర్వాత
మిగిలినవి ఎత్తమన్నాడు. 12 గంపలు మరలా మిగిలినవి. ఎవరో స్త్రీలు పిల్లల కాక పురుషులే 5,000 మంది. స్త్రీలు పిల్లలు ఎంత ఉన్నారో లెక్కలేదు. అంటే ఆయన ఆకాశం కన్నులెత్తినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశం కన్నులెత్తి ఆయన స్తుతించి ఆ రొట్టెని విడిచినప్పుడు ఒక అద్భుతం ఏంటంటే వాళ్ళు తృప్తిపరచబడ్డారు. వాళ్ళు తృప్తిపరచబడ్డాక సమృద్ధిగా ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆయన ఆకాశం కన్నులెత్తి దేవుని స్తుతించడం, దేవుని మహిమ దిగొచ్చేసింది. అద్భుతం జరిగింది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా, స్త్రీలు పురుషులు తినగా 12 గంపలు మిగిలాయి. నా ప్రియమైన వారలారా, ఆకాశం కన్నులెత్తు. ఆకాశం అందున్న ఆసీనుడు మన దేవుడు. ఆయన వైపు కన్నులెత్తు. నీ ఆహారము సమృద్ధిగా ఆస్వాదించబడుతుంది. నీకు కొరత తెరవబడుతుంది. కరువు అనేది లేకుండా నువ్వు పోషించబడతావు, నువ్వు తృప్తిపరచబడతావు, నువ్వు బలపరచబడతావు. సమృద్ధిగా నువ్వు తృప్తిగా భుజించి, తృప్తిగా భోంచేసి తృప్తిగా ఉంటావు. ఇది ఈరోజు లేదు, నాకు ఈరోజు లేదు అని నువ్వు అనుకోకుండా సర్వ సమృద్ధిగా ఆయనను తృప్తిపరచువాడు నా దేవుడు. ఆమేన్. ఆకాశము కన్నులెత్తే అద్భుతం జరుగుతుంది. మహిమ దిగి వస్తుంది. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. ఆయన శక్తి కుమ్మరించబడుతుంది. ఆకాశం కన్నులెత్తేప్పుడు ఆయన మహిమ దిగి వచ్చేసింది. ఆ రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది తిన్నారు. స్త్రీలు పురుషులకు 5,000 మంది పురుషులు తిన్నారు. ఎంతమంది తిన్నా 12 గంపలు మిగిలాయి. రీజలా ఆయన అద్భుతం చేయనప్పుడల్లా ఆకాశం కళ్ళెత్తి దేవుని స్తుతించి, అద్భుతం చేయనప్పుడు ఆకాశం కళ్ళెత్తి స్తుతించి ఆ రొట్టెని విడిచేవాడు. ఆకాశమందు తండ్రి ఉన్నాడు, సింహాసనంపై తండ్రి ఆసుండే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వైపు మనం కళ్ళెత్తినప్పుడల్లా ఆయన మన పక్షంగా కార్యం చేస్తాడు. ఆయన మహిమను కుమ్మరిస్తాడు, అద్భుతం చేస్తాడు. ఆయన శక్తి రిలీజ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు ఆయన కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు వచ్చి శిష్యులకు ఇచ్చెను. వారందరూ తిని తృప్తిపడిన తర్వాత 12 కంబల నుండి ఎత్తిరి. ప్రైజ్ ది లార్డ్. ఆకాశము కన్నులెత్తి దేవుని స్తుతించారు. ఆయన ఆకాశము కన్నులెత్తి దేవుని తండ్రిని స్తుతించారు. రొట్టెలు విరిచి వాళ్ళకి పెడితే 5,000 మంది తృప్తిగా తిన్నట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆకాశం కన్నులెత్తి దేవుని స్తుతించి అప్పుడు ఆయన ఆశీర్వదించాడు. తండ్రి ఆస్వాదించాడు. ఆయన ఆస్వాదించి రొట్టెని విరిచి వారికి పంచినప్పుడు వేల ప్రజలు తిన్నట్లుగా సమృద్ధిగా ఆహారం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ ఆహారమును, నీ రొట్టెను విరిచి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీకు తృప్తి కలుగు చేస్తాడు. నీ కుటుంబంలో కొదువు లేకుండా, కరువు లేకుండా, అనావృష్టి అతివృష్టి లేకుండా, దరిద్రత లేకుండా ఆయన సమస్త దోషం తొలగించి నిన్ను ఆస్వాదించి నీకు సర్వ సమృద్ధిగా ఆయన నిన్ను పోషించి నిన్ను తృప్తిపరిచి నిన్ను పోషించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. ఆమేన్. నీకు అవసరమైనప్పుడు నువ్వు ఎక్కడ కళ్ళెత్తలేసా ఆకాశం కళ్ళెత్తాలి. ఆకాశం నుంచి నీకు సహాయం కలుగుతుంది. ఆకాశం నుంచి నీకు సహాయం దిగి వస్తుంది. యెహోవా వలన సహాయం కలుగుతుంది. ఆకాశం కళ్ళెత్తేప్పుడల్లా ఆయన మహిమను నీకు కనపరుస్తాడు. ఆ మహిమను చూస్తావు, ఆ శక్తిని నువ్వు అనుభవిస్తావు, అద్భుతం చూస్తావు, నువ్వు తృప్తిపరచబడతావు. నీ ఆకలి తీర్చబడుతుంది, నీ ఆకలి తీర్చబడుతుంది. ఆకాశం కళ్ళతో దేవుని వాక్కు నీ ఎద్దకు వస్తుంది. ఆ వాక్కు నీ హృదయం తృప్తిపరుస్తుంది, నీ ఆత్మను తృప్తిపరుస్తుంది, నీ ఆత్మను ఫలభరితంగా ఫలింప చేస్తుంది.
దేవుని వాక్యం నీ ఎద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యము నీ జీవితాన్ని తృప్తిపరిచి నిన్ను బలపరుస్తుంది, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఆత్మీయమైన ఆకలి, శారీరకమైన ఆకలి తీర్చబడినట్లుగా ఆకాశం నువ్వు కన్నులెత్తినప్పుడు దేవుని మహిమ దిగి వస్తుంది. దేవుని వాక్కు నీ ఎద్దకు వచ్చి నువ్వు తృప్తిపరుస్తుంది. నీకు ఆహారం ఇచ్చి తృప్తిపరిచి నిన్ను బలపరిచి ఆశీర్వాదకరంగా ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. 105:40 చూడండి కీర్తన. ఆకాశము నుంచి వారికి ఆహారం ఇచ్చి వారిని ఆయన తృప్తిపరచెను. ఆమేన్. అరణ్యంలో ప్రభువా ఆకలి అవుతుంది, ఆహారం కావాలని ఆకాశం కన్నులెత్తారు. ఇశ్రాయేలీయులు కన్నులెత్తారు, ప్రభువా కావాలి కావాలి, పూరేలు కావాలి, ఆహారం కావాలి. అరణ్యములో ప్రభు ఆకాశం నుంచి వారికి ఆహారాన్ని కురిపించాడు. ఆకాశం నుంచి వారికి ఆహారాన్ని కురిపించాడు, వారిని తృప్తిపరిచాడు. ఆకాశ ద్వారములు వచ్చి వారికి ఆకాశం నుంచి ఆహారం ఇచ్చాడు, పూరేళ్ళని పంపించాడు. తిన్నంత తిననన్నాడు. 40 సంవత్సరాలు వారు ఆకాశం నుంచి వారికి ఆహారం పంపి, ఆకాశం నుంచి వారికి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచి వారిని బలపరిచాడు, వారిని తృప్తికరంగా దేవుడు పోషించాడు. ఆమేన్. 1 సంవత్సరం 40 సంవత్సరాల అరణ్యముడు, విత్తనం వేయకుండా, పంట పండకుండా, భూమి దున్నకుండా అరణ్యములో వారు 40 సంవత్సరాలు ఆకాశం నుంచి ఆహారము వారికి కురిపించి, ఆకాశం నుంచి ఆహారం వారికి కురిపించి వారిని తృప్తిపరిచి వారిని పోషించాడు, వారిని ఆస్వాదించాడు. ఆకాశం కళ్ళెత్తుల వాళ్ళు. అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి దేవుని మహిమ దిగి వచ్చేసింది. ఆకాశం నుంచి ఆహారం కుమరించబడుతుంది. ప్రియ సహోదరుడా, లేములో ఉన్నావా, కరువులో ఉన్నావా, ఎప్పుడు కాబట్టి తింటావు? ఆకాశము కనులెత్తు, సహాయం కోరుకో. ఆకాశం నుంచి దేవుడు నీకు కృపణిస్తాడు. ఆకాశం నుంచి నీకు ఆహారం ఇస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు, నిన్ను పోషిస్తాడు. ఆకాశమే కనులెత్తు, సహాయం చేయమని అడుగు. నీ ఆకలి తీరుస్తాడు. ఆత్మీయ ఆకలి, శారీరక ఆకలి తెచ్చి నీ కుటుంబాన్ని తృప్తిపరిచి నిన్ను పోషిస్తాడు ఆయన. అరణ్యములు ఇశ్రాయేలును పోషించిన వాడు నిన్ను పోషించకు ఆయన శక్తి మొదలు సమర్థుడు. నీ లేమిని, దరిద్రతను, నీ కన్నీటిని తొలగిస్తాడు. తృప్తికరంగా ఆయన నిన్ను పోషించి తృప్తిపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీకు ఏ కొదువు లేకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. సర్వ సమృద్ధి. చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు, పాల వ్యాపారం స్టార్ట్ చేసి దైవజనుల్ని పిలిచి ప్రార్థన చేయించుకున్నారు. చిన్న టీ స్టాల్ పెట్టుకున్నారు. మెల్లగా పాలు అమ్ముకుంటూ టీ స్టాల్ పెట్టుకున్నారు. దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నారు. చిన్న గుడిచ దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు నమ్మకంగా, యథార్థంగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రభువా, ఆకాశం నుంచి వీరిని ఆస్వాదించు, వీరిని తృప్తిపరచు, వీరిని పోషించు, వీళ్ళ అక్కరలు తీర్చమని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వైపుకెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుని ప్రభువుని స్తుతించి ఉంటారు. కొన్ని దినాలు కలిసిని తర్వాత దేవుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప అద్భుతం చేశారు. వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందింది, గొప్ప విస్తరించబడ్డారు. మంచి వాటలు పెట్టారు, పెద్దగా ఆశ్రయించబడ్డారు, మంచి బిల్డింగ్ కట్టారు, విస్తారమైన ఆశ్రయపడినాయి. ఆకాశపు కనులెత్తి దైవజనులు ఆ కుటుంబంలో కూడా ప్రార్థన చేశారు. దేవుడు ఆ కుటుంబాన్ని ఆస్వాదించి ఆ కుటుంబ సరిహద్దులు విశాలపరిచి వారిని తృప్తిపరిచి వాళ్ళని పోషించి వారి సరిహద్దులు విశాలపరిచి విస్తరింప చేశాడు. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఆకాశం కన్నెత్తినప్పుడల్లా అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది.
నీ చేతుల్లో మహిమను చూస్తావు, తృప్తిపరచబడతావు, తృప్తిగా పోషించబడతావు. ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాలు ఆకాశం నుంచి ఆహారం కురిపించి ఇశ్రాయేలుని పోషించి తృప్తిపరిచిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషించి తృప్తిపెట్టకు ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడు. ఆయన ఆకాశం కన్నులెత్తినప్పుడల్లా అద్భుతం జరిగింది, మహిమ దిగివచ్చింది. 5,000 మంది తిని తృప్తి పొంది తర్వాత మిగిలిన 12 గంపలు మిగిలాయి. దేవుని మహిమ దిగి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి యేసు ప్రభు ఓ ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొందరు చెవిటోడిని మోగోడిని ఒకరిని తీసుకొచ్చారు. ప్రభువా, వాడి మీద దయ చూపి నీ చేతులుంచి వాడిని బాగు చేయ ప్రభువా అని వాడిని అడిగారు. యేసు ప్రభు వారు వారి మధ్యలోంచి దూరంగా తీసుకెళ్ళాడు. వారి మధ్యలోంచి దూరంగా వాడిని తీసుకెళ్ళాడు. వాడిని చెవుల్లో ఏళ్ళు పెట్టాడు, ఉమ్మూల్చాడు. ఆయన నాలుకను ముట్టాడు. వాడు నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తాడు. ఆకాశం వైపు కన్నులెత్తి యెఫ్ఫతా అన్నాడు. అంటే యెఫ్ఫతా అంటే అర్థం ఏంటంటే తెరవబడునుగా కానీ అర్థం. ఆకాశం వైపు కన్నులెత్తి యెఫ్ఫతా అన్నాడు. అనగానే వాడి చెవులు తెరవబడ్డాయి. వాడి నాలుక నరము సడలి వాడు మాట్లాడటం ప్రారంభించాడు. ఆమేన్. యెఫ్ఫతా అంటే తెరవబడుట. ఆకాశపు కన్నులెత్తి యెఫ్ఫతా అనగానే వాడి చెవుల్లో ఏలు పెట్టాడు, నాలుక ముట్టాడు. యెఫ్ఫతా అన్నాడు. ఆకాశపు కన్నులెత్తాడు. ప్రభు అద్భుతం చేయనప్పుడల్లా ఆకాశం వైపు కన్నులెత్తాడు, తండ్రి వైపు కన్నులెత్తాడు. ఆకాశం కన్నులెత్తి యెఫ్ఫతా అనగానే వాడు చెవులు తెరవబడ్డాయి. వాడి నాలుక నరం సడలి మాట్లాడటం ప్రారంభించాడు, దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెఫ్ఫతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో యెఫ్ఫతా తెరవబడునుగాక. నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారములు నా దేవుడు యెఫ్ఫతా తెరవబడునుగాక. మూయబడిన ప్రతి ద్వారములు, ఆశీర్వాద ద్వారములు మూయబడ్డాయా? దీవెనకారమైన ద్వారములు మూయబడ్డాయా? క్షేమము, సమాధానము, ఆరోగ్యమైన ద్వారాలు మూయబడ్డాయా? యెఫ్ఫతా నా దేవుడు తెరవచ్చునుగాక. నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారం నా దేవుడు తెరవచ్చునుగాక, తెరవబడినగాక. నీ జీవితంలో నాలుక చడలబడినగాక. మాట్లాడిన మోగునోరు యెఫ్ఫతా తెరవబడినగాక. ఈ రాత్రి వేళ ఊరి కబాలా షికారా బాబాలా తురా బాబాలా వినబడిన చెవులు తెరవబడినగాక. యెఫ్ఫతా. అద్భుతం పొందుకోండి, దేవుని మహిమను అనుభవించండి. యెఫ్ఫతా ఆకాశం కళ్ళెత్తినప్పుడల్లా ఆయన యెఫ్ఫతా అని తెరవబడ్డాను. కానీ తెరవబడ్డాయి. మూయబడిన గర్భం తెరవబడినగాక. యెఫ్ఫతా. ప్రభు నీకు సంపూర్ణమైన సంతానము దయచేయను గాక. ఓ థ్యాంక్ గాడ్ ఆఫ్ మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్ ఫాదర్. యెఫ్ఫతా. ఆయన చూసిన వాళ్ళు అంటున్నారు, ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు, ఈయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఈయన సమస్తమును బాగుగా చేసి. ఆకాశము కళ్ళెత్తినప్పుడు ఆయన సమస్తను బాగుగా చేయుచున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లే. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మోగవారు మాట్లాడి, చెవిటివారు వింటున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చనిపోయిన వాళ్ళు లేవబడుతున్నారు. దేవుని మహిమ కనుపరచబడుతుంది. యెఫ్ఫతా. పని చేయని ప్రతి అవయములు యెఫ్ఫతా యేసు నామములో పని చేయనుగాక. యెఫ్ఫతా.
కబాల శిఖర కబాల తురందర కబాల తురబాల రికబాల శిఖర కబాల. ఓ ప్రతి గుడ్డి నేత్రములు యెఫ్తా తెరవబడునుగాక, కన్నులు తెరవబడునుగాక. యెఫ్తా ఆకాశము కళ్ళెత్తి ప్రభు చూద్దాం. యెఫ్తా అంటే తెరవబడునుగాక. నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారములు నా యేసు నామములో ఇప్పుడే తెరవబడునుగాక. యెఫ్తా. ఆమేన్. దేవుని మహిమ దిగివచ్చునుగాక. ప్రభు ఆకాశము కళ్ళెత్తాడు. ఆయన అద్భుతం చేయనప్పుడు ఆకాశము కళ్ళెత్తాడు. ఆకాశమందున్న ఆశీర్వైన తండ్రి వైపు కళ్ళెత్తాడు. ఓ తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం అని మనం ఆయన స్తుతించి యెఫ్తా అంటే అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది, దేవుని మహిమ దిగి వస్తుంది. తెరవబడతాయి మూయబడిన ప్రతి ద్వారములు. ఆశీర్వాద ద్వారం తెరవబడతాయి, ఇనుప గడియలు తెరవబడతాయి, మోతడి గడియలు తెరవబడతాయి. ఓ ప్రభు కార్యాలు చేస్తాడు. ఈ జీవితంలో దేవుని మహిమ దిగి వస్తుంది. నీ జీవితంలో ఏమి మూయబడ్డాయో, నీ జీవితంలో వ్యాపారములో మూయబడిందా, వ్యాపారము ఆశీర్వాదకరముగా నీ వ్యాపార ద్వారాలు తెరవబడతాయి. ఉద్యోగం రాకుండా ఉన్నావా, ఇదిగో నీకు దేవుడు ఉద్యోగం అనుగ్రహించినట్లుగా ప్రభు ద్వారాలు నీ ఎదుట తెరవబడతాయి. యెఫ్తా. వ్యవసాయంలో చేతుల నీ కష్టాజీతంలో మూయబడిన ప్రతి ద్వారం నా దేవుడు తెరచునుగాక. యెఫ్తా. పరలోక సంబంధమైన దేవుని మహిమ దిగివచ్చునుగాక. నీ జీవితంలో మూయబడినవన్నీ నా దేవుడి రాత్రి తెరచునుగాక. దేవుడి మహిమను అనుభవించుదువుగాక. ఆమేన్. ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు. ఈయన సమస్తమును బాగా, ఈయనకు అసాధ్యమది ఏది లే అని ప్రజలందరూ చెప్పుకుని ఆయన మహిమపరుస్తున్నారు. యేసయ్యను. ఆయన ఎవరంటే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు సమస్తమును బాగుగా చేయగలిగిన వాడు, సమస్తను బాగుగా చేయగలిగిన సర్వశక్తిమంతుడు, ఆయన మహోన్నతుడు, మహనీయుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, సమస్తమును బాగుగా చేయగలిగిన శక్తి సమర్థుడు. యెఫ్తా. నీ జీవితంలో సమస్తము మూయబడిన ద్వారములు తెరవబడినగాక రాత్రి. ఆమేన్. నీ పిల్లల జీవితాల్లో మూయబడిన ద్వారాలు తెరవబడినగాక. కాలేజీలో చీట, ఉద్యోగమా, వ్యాపారమా, ఏ విషయంలో నీకు మూయబడే ద్వారాలు అవన్నీ నా దేవుని నామములు, యేసు నామములో ఈ రాత్రి తెరవబడునుగాక. ఆమేన్. ఆర్థిక దరిద్ర ప్రతి శాపం నా దేవుడు తొలగించునుగాక నీ జీవితం నుంచి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నువ్వు మహిమపరిచినట్లుగా, ఘనపరిచినట్లుగా, ఆయన మహిమను చూసి ఆనందించినట్లుగా ఆ దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తున్నాడు. ఆకాశము కనులెత్తు, నువ్వు నాకున్నావని చెప్పు. ఆయన మహిమ దిగి వస్తుంది. ఆకాశం నుంచి నీ సహాయం కలుగుతుంది. నీ జీవితంలో యెఫ్తా తెరవబడినగా కానీ ప్రభు ఆజ్ఞాపిస్తాడు. మూయబడిన ప్రతి ద్వారం తెరవబడుతుంది. స్వస్థపరచకుండా నీకు ఆటంకంగా ప్రతి ద్వారం తెరవబడుతుంది. ప్రభు స్వస్థత శీఘ్రంగా నీకు అనుగ్రహించబడుతుంది. నువ్వు బాగుపోతావు, లేచి నడుస్తావు. థ్యాంక్ యూ మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి దిగి వస్తుంది. ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు. ఆమేన్. చూస్తారా మాట? మార్కు సువార్త 7వ అధ్యాయం 33. తను వేలు పెట్టి ఉమ్మివేసి నాలుగు ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచాడు. యెఫ్తా అనగానే ఆ మాటకు తెరవబడిన అర్థం. వెంటనే వాడి చెవులు తెరవబడిను, నాలుక నరము చడలి వాడు తేటగా మాట్లాడసాగను. ఆమేన్. ఆయన నిట్టూర్పు వచ్చి, ఆకాశం నిట్టూర్పు వచ్చి యెఫ్తా
అన్నాడు ఒకసారి అంతే. ఆ మాటకు తెరవబడునుగాక అని అర్థం. నీ నోరు తెరవబడునుగాక, నీ నాలుక తెరవబడునుగాక, నీ చెవులు తెరవబడునుగాక, హృదయం తెరవబడునుగాక. దేవుని వాక్యం అంగీకరించినట్లుగా, వాక్యానికి లోబడి జీవించినట్లుగా హృదయం తెరవబడునుగాక, మనసు తెరవబడునుగాక, దేవుని వాక్యానికి లోబడినట్లుగా. నీ జీవితంలో మోయబడిన ప్రతి కార్యం తెరవబడునుగాక, మోయబడిన ప్రతి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. ఈ రాత్రి వేళ గర్భఫలము దేవుడు నీకు అనుగ్రహించి నిందను తొలగించునుగాక. ఎన్ని సంవత్సరాలు నువ్వు గర్భఫలం లేక బాధపడుతున్నావు, నా దేవుడి రాత్రి ఎఫ్ఫతా తెరవబడునుగాక అని చెబుతున్నాడు. దేవుని అద్భుతం చూడండి, అద్భుతం అనుభవించండి, ఆయన మహిమతో నింపబడండి. ప్రైజ్ ది లార్డ్. ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు. ఆయన మహిమ తేటగా బయలుపరచబడుతున్నది. నా యేసు అద్భుతం చేయనప్పుడల్లా ఆకాశము కన్నెత్తాడు. ఆకాశము కన్నెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించు సహోదరి సహోదరుడా. ఆకాశము కన్నెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించి నీ అవసరం కొరకు దేవుని మహిమ దిగి వస్తుంది. అద్భుతం పొందుకుంటావు. ప్రతి విషయంలో నీ జీవితంలో మూయబడిన ప్రతి కార్యం తెరవబడుతుంది. ఆశీర్వాదాలు తెరవబడతాయి. ఆశీర్వాదాలు మూయబడిన ప్రతి ద్వారం తెరవబడుతుంది. దేవుని మహిమ నీ పైకి దిగి వస్తుంది. దేవుని శక్తి చేత నడిపించబడతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి యేసు ప్రభువుని ప్రేమించిన కుటుంబం ఉంది. ఆ కుటుంబం యేసు ప్రభువుని బాగా ప్రేమించింది. యేసు ప్రభువు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు. ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడల్లా ఆ కుటుంబానికి వెళ్ళేవాడు, అక్కడ భోంచేసేవాడు, అక్కడ తర్వాత వారిని పరామర్శించి వెళుతూ ఉండేవాడు. ఆ కుటుంబంలో ఉన్న ప్రముఖ వ్యక్తి రోగగ్రస్తుడై ఉన్నాడు. యేసు ప్రభువుకి చెప్పారు, ప్రభువా నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు, వచ్చి వాడిని బాగు చేయ ప్రభువా అని. ప్రభు ఇంకా అక్కడే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ లోపు వాడు చనిపోయాడు. ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. అతను చనిపోయి సమాధిలో పెట్టబడిన 4 రోజులకి యేసు ప్రభు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. మార్తా మరియల కుటుంబంలో జరిగిన కార్యం ఇది. మార్తా మరియా యేసు ప్రభుని దగ్గరకు వచ్చారు. ప్రభువా నువ్వు ఉన్నట్లయితే నా తమ్ముడు బతికేవాడయ్యా అని చెప్పారు. యేసు ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. మార్తా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఆమేన్. పద ఎక్కడో చూద్దాం. ప్రభా 4 రోజులు అయిపోయింది ప్రభా, శవం కంపు కొడుతుంది ప్రభా, వద్దు ప్రభా. ప్రభా అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పానా లేదా నీకు? ఆ రాయిని తొలగించమన్నాడు. వాళ్ళు రాయిని తొలగించారు. యేసు ప్రభు ఆకాశపు కనులెత్తాడు. ఆకాశపు కనులెత్తి, తండ్రి నా మనవి ఆలకించినందుకు స్తోత్రాలని చెప్పి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నువ్వు నన్ను పంపావని, నీ నామం పేరట ఈ కార్యాలు నేను చేస్తున్నానని నాకు తెలుసు. ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా, నీ మహిమ చూసినట్లుగా నీ కార్యం చేయమని వేడుకొంచున్నానని మనసులో నిట్టూరు పూడ్చారు. ఆత్మలో మూలుగుతూ నెట్టూరు పూడ్చారు. తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వెంటనే లాజర్ బయటికి రా అని పిలిచాడు. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా పిలిచాడు. వెంటనే చనిపోయిన వాడు సజీవుడిగా లేచి సమాధి నుంచి బయటకు వచ్చి నిలబడ్డాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమాధి తెరవబడింది. చనిపోయిన వాడు లేచి ప్రేత వస్త్రముతో సజీవుడిగా లేచి బయటకు వచ్చాడు. ఆకాశవైపు కన్నులెత్తి తండ్రిని మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లాజరు బయటికి రమ్మనగానే చనిపోయిన వాడు లేచి బయటకు వచ్చేసాడు. మరణం నిరర్థకం అయిపోయింది.
జీవము అక్షయత అక్కడ ప్రత్యక్షపరచబడింది. ఆమేన్. దేవుని మహిమ ప్రత్యక్షపరచబడింది. మరణం నిరర్థకం అయిపోయింది. ప్రభు, నేనే జీవమును పునరుద్ధానమును. మరణ బంధకములు ఆయన వశములో ఉన్నవే, పాతాళ వశములు ఆయన వశములో ఉన్నవే. ఏయ్ మరణమా, నిరర్థకం అయిపోయింది ఆయన నామలో. మరణ బంధకాలు తెంచబడ్డాయి, పాతాళ బంధకాలు లయపరచబడ్డాయి. మరణములో నుంచి జీవములోనికి లాజరును దేవుడు నడిపించాడు. సజీవుడుగా లేచి బయటకు వచ్చాడు. ఆకాశము కనులెత్తినప్పుడల్లా దేవుని ప్రత్యక్ష దిగివచ్చింది, మహిమ దిగివచ్చింది. ఆయన మహిమ కుమ్మరించబడింది. కుళ్ళిపోయిన శవం సజీవంగా లేచి బయటకు వచ్చింది. ఆ ప్రజలందరూ దేవుడిని మహిమపరిచి గణపరిచారు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా యేసు రక్తం అని దేవుడు మహిమపరిచారు. అన్నాడు, కట్లు ఇప్పండి. కట్టబడిన ప్రతి కట్లు తెంచబడిన విప్పండి. చదవండి ఆ మాటను. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వాక్యం నుంచి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నా మనవి వినినందున కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను. ఎల్లప్పుడు నా మనవించున్నావని, నీవు నన్ను పంపితివని చుట్టూ ఉన్న జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని, అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా పిలవగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేద వస్త్రంతో కట్టబడిన వాడై సజీవుడిగా వెలుపలికి వచ్చెను. ఆమేన్. ఈ ప్రజలు నిన్ను మహిమపరచట్లుగా, నీ మహిమ చూసినట్లుగా, నీవు నన్ను పంపితివని ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా, నీ మహిమ చూసినట్లుగా ప్రభా అద్భుతం చేయి తండ్రి, నీ నా మహిమ కొరకు వేడుకొంచున్నాను ప్రభా అని తండ్రిని అలాగూ ఆకాశము కళ్ళెత్తి తండ్రిని స్తుతించాడు. లాజరు బయటకు రమ్మని బయటకు వచ్చేసాడు. చనిపోయిన వాడు సమాధి నుంచి బయటకు వచ్చాడు. సమాధి తెరవబడింది. చనిపోయిన వాడు బిగ్గరగా లేచి, ఆయన సజీవుడుగా లేచి బయటకు వచ్చేసాడు. నువ్వు ఆత్మీయంగా చనిపోయావా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రిని ఆత్మీయ జీవితంలో మరలా ఒక నూతనత్వం నా దేవుడు కలుగు చేస్తాడు. ఆత్మీయ జీవితంలో పడిపోయావా? నా దేవుడిని లేవనెత్తుతాడు. పడిన స్థితిలో నుంచి లే. పాపంలో, శాపంలో, అంధకారంలో, లోకంలో పడ్డావా? లే. నువ్వు లేచి ఇదిగో జీవములోనికి రమ్మని కోరుతున్నాడు దేవుడు. జీవము అక్షయత ప్రత్యక్షమైన పరచబడింది. అక్కడ మరణము నిరర్థకమైపోయింది. ఆమేన్. ఆకాశము కళ్ళెత్తి దేవుని స్తుతించాడు. కళ్ళెత్తి ప్రభువుని మహిమపరిచారు. ఆకాశం కళ్ళెత్తాడు ప్రభు. అక్కడ మరణం నిరర్థకం అయిపోయింది. జీవము అక్షయత ప్రత్యక్షమైపోయింది. చనిపోయిన లాజరు సజీవుడిగా బయటికి వచ్చాడు. ఆమేన్. ఆయన పునరుద్ధానుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడు. మరణాన్ని గెలిచినవాడు, సమాధిని గెలిచినవాడు, పాపాన్ని గెలిచినవాడు, లోకాన్ని జయించినవాడు, సాతాన్ని జయించినవాడు, మరణపు బంధకాలను జయించినవాడు. పాతాల బంధకాలు, మరణ బంధకాలు ఆయన బంధించడం అసాధ్యము కనుక ఆయన బంధించలేకపోయినా ఆయన నిలువెల్ల ఆయన సాష్టాంగంగా నమస్కరించబడ్డాయి. సమస్తాన్ని జయించి ఆయన సజీవుడై పునరుద్ధానుడై లేచిన యేసు క్రీస్తు ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు. ఆమేన్. సజీవుడైన దేవుడు సజీవమైన కార్యాలు చేస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మృతుడు కాదు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మృతుడు కాదు. ఆయన మరణమును జయించినవాడు, ఆయన పాతాళమును జయించినవాడు, పాపాలను జయించినవాడు, సాతాను జయించినవాడు.
ఆయన సజీవుడైన యేసును నేను మీకు ప్రకటిస్తున్నాను. ఆమేన్. పునరుద్ధానాన్ని యేసు క్రీస్తు నామములో ఆకాశము కళ్ళెత్తును ఆజ్ఞాపిస్తే అద్భుతం జరుగుతుంది, మహిమ జరుగుతుంది. చనిపోయిన వారు లేపబడతారు, రోగులు స్వస్థపడతారు, కుంటి వారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, దయ్యములు వెళ్ళిపోతున్నాయి ఆయన నామం పేరట. జీవము అక్షయత అక్కడ ప్రత్యక్షమవుతుంది, మరణం నిరర్థకమవుతుంది. ఈయన సమస్తమును బాగుగా చేయగలిగిన వాడు. ఈయనకి అసాధ్యమని ఏది లేదని జనములు చెప్పుకొని దేవుని మహిమపరుస్తున్నారు. తండ్రి నామం మహిమపరచబడేట్లుగా, దేవుని మహిమ కనపరచబడేట్లుగా ఇదిగో ఆయన సజీవుడై మరణమును జయించిన వాడు మన యోగుడు. ఆమేన్. ఆయన ముందు మరణం నిరర్థకమైపోయింది. ఆయన పరిశుద్ధుడు, ఆయన కృప కలిగిన దేవుడు, కామ క్రోధాలు మద మాత్సర్యములని పరిశుద్ధుడు, సజీవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన సజీవమైన చరిత్ర సువర్ణ అక్షరాలతో నేటికి ప్రపంచ చరిత్రలో రాయబడిన చరిత్ర. యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన వాడు. ఆయన చనిపోయిన సమాధి నేటికి తెరవబడి ప్రపంచంలో లక్షలాది ప్రజలు ఆ సమాధిలోనికి వచ్చి ఆ సమాధిని చూసి ఆ తెరవబడిన సమాధికి వచ్చి ఆయన మహిమపరిచారు. ఆయన పునరుద్ధాన మహిమను అనుభవిస్తున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అకాల ముందు పుట్టిన నన్ను నా ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేముకు తీసుకువెళ్ళారు. ఆ యెరూషలేములో తెరవబడిన నా ప్రభువుని యేసుక్రీస్తు తెరవబడిన సమాధిలోనికి వెళ్ళి ఆ సమాధిని చూసి ఆయన మహిమపరిచి ఆయన సన్నిధిలో ప్రార్థించి సమాధిలో ఆయన ఘనపరిచేట్లుగా నా దేవుడు కృపనిచ్చారు. అడుగుపెట్టి అని కనుక చెబుతున్నాను, నా యేసు సజీవుడు. ఆయన సమాధి తెరవబడింది. మరణం ఆయన బంధించడం అసాధ్యం. మరణమును గెలిచిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఆయన సజీవుడు. ఆమేన్. ఆయన శక్తిమంతుడు, ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడై ఉన్నాడు. సర్వలోకానికి ఆయన చక్రవర్తి. ఆకాశముని ప్రార్థన చేసిన వెంటనే, ఆకాశముని ఆయన మాట్లాడిన వెంటనే మహిమ దిగివచ్చింది, శక్తి రిలీజ్ అయిపోయింది. ఆయన సమస్తమును బాగుగా చేయగలిగిన వాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం నుంచి అద్భుతాలు దిగి వస్తున్నాయి, మహిమ దిగి వస్తుంది. పౌలు అంటాడు, నేను మత పిచ్చగాడిని వెళ్తుండగా దేవుని ప్రజలను హింసించడానికి, క్రైస్తవాన్ని హింసించడానికి బయలుదేరి వెళ్తున్నాను. ఆకాశం నుంచి ఒక వెలుగు నన్ను కమ్ముకుంది, నన్ను అడిగించింది, ముందుకు వెళ్ళక నన్ను ఆపింది. నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చింది ఆ వెలుగు. ఆకాశం దిగి వచ్చిన వెలుగు నా బ్రతుకుగా మార్చి క్రీస్తుకి సాక్షిగా, క్రీస్తుకు సాధనముగా, క్రీస్తు కొరకు శ్రమపడి ఆయనకు సాధనంగా జీవించినట్లుగా నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చింది. ఆకాశం నుంచి దిగి వచ్చిన ఒక వెలుగు నన్ను కమ్ముకుంది, నా బ్రతుకు వెలిగించబడింది, చీకటి బ్రతుకు తేటగా మార్చబడింది అంటాడు దైవజన్ పౌలు. సౌలు పౌలుగా మార్చబడి ప్రపంచానికి సవాలుగా సువార్తను ప్రకటించిన వాడు. ఆకాశం నుంచి దిగి వచ్చిన వెలుగే మహిమను కనపరిచింది, సౌలు జీవితాన్ని మార్చింది. దేవుని మహిమను గురించి ప్రకటిస్తూ, దేవుని మరణ పునరుద్ధరణ సవాలుగా ప్రకటిస్తున్న స్టెఫెన్ని రాళ్లతో కొట్టారు. ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు చచ్చిపోయాడు లేక అయిపోయాడు అనుకున్నప్పుడు దిగ్గున లేచి మోకాళ్ళ మీద ఉండి స్టెఫెన్ చెబుతున్నాడు, ఇదిగో ఆకాశం తెరవబడి నేను చూస్తున్నాను, మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉంటే నేను చూస్తున్నాను. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉంటే నేను చూస్తున్నాను. ఆకాశం తెరవబడి ఉన్నది. ఆకాశం తెరవబడి చూస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగు వీరిని క్షమించమంటున్నాడు ఆయన. ఓ దేవుని మహిమ దిగి వచ్చేసింది. ఆకాశం తెరవబడింది. ఆయన కొరకు దేవదూతలు వచ్చి మహిమలను చేర్చుకుంటున్నారు. దేవుని శక్తి దిగి వచ్చింది. ఆకాశం తెరవబడుతుంది.
ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన విశ్వాసంతో ఆయన యందు యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధంగా నువ్వు జీవించినట్లయితే నీ కొరకు ఆకాశము వాకిని నిలిపి పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నింపుతాడు. నిన్ను ఆయన నింపుతాడు. నిన్ను ఆయన నింపి ఆయన నిన్ను పోషిస్తాడు. ఆకాశము వాకిని నింపుతాడు. పట్టజాలంత విస్తారమైన దీవులను ఆయన నీ పైన కుమ్మరిస్తాడు. ఆకాశమైన మంచి ధనని నీ కొరకు తెరుస్తాడు నా దేవుడు. ఆయన కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించట్లయితే ఆకాశపు కనులెత్తి ఆయన నామములో నమ్మకంగా ప్రార్థన చేసి పరిశుద్ధంగా ప్రార్థన చేసి యథార్థంగా నమ్మకంగా జీవించినట్లయితే ఆయన చెప్పిన వాక్యాలను నడవటం ప్రారంభించినట్లయితే నమ్మకంగా 10వ భాగం ఇచ్చి ఆయన గణపరిచినట్లయితే ప్రభు అంటున్నాడు ఆకాశము తెరవబడుతుంది నీ కొరకు. ఆకాశం నీ కొరకు తెరుస్తాను. ఆకాశం నుంచి పట్టజాలంత విస్తారమైన దీవెనలు నీపైన నీ కుటుంబం పైన నేను కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుడు. ఆకాశం అనే మంచి ధననిధిని ఆయన నీ కొరకు తెరవబోతున్నాడు నా దేవుడు ఈ రాత్రి వేళ. ఆ ప్రియ సహోదరుడా, నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? ప్రభు ఆకాశం అనే మంచి ధనని తెరువు. పట్టజాల విస్తారమైన ఆశీర్వాదం దీవెనలతో నింపు. ఆకాశము వాక్యంలో కొరకు తెరువు. పట్టజాలంత విస్తారమైన దీవెనలు నా పైన కుమ్మరించయ్య. నీ సాక్షిగా, ఘనమైన సాక్షిగా నీ కొరకు కృతజ్ఞత కలిగి పరిశుద్ధి కలిగి యథార్థంగా నేను బతుకుతాను ప్రభు అని తీర్మానం చేసుకో. ఆకాశం కన్నులెత్తినప్పుడల్లా మహిమ దిగి వస్తుంది, ప్రభావం దిగి వస్తుంది, శక్తి దిగి వస్తుంది. యేసు ప్రభు ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పౌరుమలే, దేవుని ఆత్మ పౌరుమలే యేసు ప్రభు వారికి దిగి వచ్చింది. ఆత్మ పౌరుమలే ఆకాశం దిగి వచ్చి ఆయన మీద వ్రాలుగా ఆయన శక్తితో, ఆయన ఆత్మచేత, ఆయన మహిమ చేత నింపబడ్డాడు. బాప్తిస్మం ఇచ్చాడు. ఈయనే దేవుని కుమారుడు. ఆమేన్. లోక పాపలను మోసుకుని దేవుని గొర్రెపిల్ల. బాప్తిస్మం చేసుకుని నువ్వు ప్రార్థన చేయి. కన్నీటితో ప్రార్థన చేయి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. మనసు తెరుచుకుని హృదయాన్ని తెరవబడి ప్రార్థన చేయి. ఆకాశం కన్నెత్తి ప్రార్థన చేయి. ఆకాశం తెరవబడుతుంది. అపోస్తులపై దిగి వచ్చిన అగ్ని జ్వాలలో ఆ ఆత్మ నీ పైన కుమ్మరించబడుతుంది, నీ పైకి దిగి వస్తుంది. ఆమేన్. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరవములే అగ్ని జ్వాలలుగా నీ పైకి దిగి వస్తుంది. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరం వలె నీ మీద రాళ్ళునుగాక, నీ పైకి దిగి వచ్చిందిగాక. రాత్రి వేళ ఆకాశం కన్నులెత్తి ప్రార్థన చేయ పరిశుద్ధాత్మ కొరకు. ఆకాశం కన్నులెత్తి ప్రార్థన చేయి. బాప్తిస్మం పొందాను, ఇదిగో చాలు అనుకోవద్దు. బాప్తిస్మం పొంది ప్రార్థన చేయి. ఆత్మ కొరకు, ఆత్మ కొరకు ప్రార్థన చేయి. కనిపెట్టి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నీ కొరకు ఆకాశం తెరవబడుతుంది. పరిశుద్ధాత్మ పౌరం వలె నీ పైకి దిగి వస్తుంది. దేవుని ఆత్మ పౌరం వలె నీ పైన కుమ్మరించబడుతుంది. శక్తితోనూ, బలముతోనూ, ప్రభావంతోనూ, అధికారముతోనూ దేవుని ఆత్మ నీ పైకి దిగొచ్చి నిన్ను ఆవరించి ఆ శక్తి చేత నింపుతుంది, నిన్ను తృప్తిపరుస్తుంది. నిన్ను ఒక బలమైన వ్యక్తిగా, ఒక బలమైన సాధనగా నిన్ను మారుస్తుంది. దేవుని కొరకు బలమైన సాక్షిగా వాడబడినట్లుగా జీవించట్లుగా పరిశుద్ధాత్మ పౌరుమలి నీ పైకి దిగి వస్తుంది. ఆకాశం తెరవబడుతుంది. ఆకాశం తెరవబడినట్లుగా ప్రార్థన చేయి సహోదరి, సహోదరుడా. ఆకాశం తెరవబడినట్లుగా ప్రార్థన చేయి. నీ కొరకు ఆకాశం తెరవబడుతుంది. పరిశుద్ధాత్మ పౌరుమలి నీ పైకి దిగివచ్చుట నువ్వు చూస్తావు. ఆ మహిమను, ఆ శక్తిని నువ్వు అనుభవించి ప్రభువుకు సాక్షిగా జీవించినట్లుగా దేవుడు ఆత్మని కృపణించి నడిపిస్తాడు. రాకడ రాజ్యానికి నేను ఒక పరిశుద్ధ జ్యేష్ఠ సంఘంగా దేవుని ఆత్మ నిన్ను సిద్ధపరుస్తాడు. ఆమేన్. అందుకని ప్రభు వాక్యం అంటుంది ఆకాశపు కన్నులెత్తండి. ఆకాశపు కన్నులెత్తినప్పుడల్లా దేవుని మహిమ, దేవుని శక్తి, అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అద్భుతం చేయనప్పుడల్లా యేసు ప్రభువారు ఆకాశపు కన్నులెత్తాడు. అద్భుతం చేయనప్పుడల్లా ఆయన ఆకాశపు కన్నులెత్తి తండ్రి కృతజ్ఞతలు చెల్లించి మహిమపరిచాడు. అద్భుతం జరిగింది. ఆ అద్భుతాలు నా దేవుడు నీ జీవితం చేయనట్లుగా ఆకాశం కన్నులెత్తి ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. ఇప్పుడే ఆయన సహాయము నీకు అనుగ్రహించబడుతుంది. ఏ విధమైన సహాయం కావాలన్నా ఆకాశం కన్నులెత్తి ప్రభువుని అడుగు.
దేవుని మహిమ నీ పైకి దిగి వస్తుంది, దేవుని శక్తి నీ పై దిగి వస్తుంది, దేవుని ప్రసన్న నీ పై దిగి వస్తుంది. ఆకాశం నుంచి ఆహారం కురిపించబడుతుంది, ఆకాశం నుంచి శక్తి కురిపించబడుతుంది, ఆకాశం నుంచి అద్భుతం నీ పైకి దిగి వస్తుంది. అద్భుతాలు పొందుకుంటావు. మరణం నరార్థించబోతుంది, జీవం అక్షయత ప్రత్యక్షమవుతుంది. నువ్వు మరలా సజీవుడివై ప్రభువుని సూచించినట్లుగా నా దేవుని కృప ఆకాశం నుంచి నీపై దిగివచ్చి నిన్ను బ్రతికిస్తుంది. శాప పాప మరణ బంధకాల నుంచి విడిపించి నిత్య జీవానికి వారసులుగా మారుస్తుంది. నీ కట్లు తెంచబడతాయి, నీ బంధకాలు తెంచబడతాయి. నీ కట్టిన కట్లు లోకపు గట్ల, పాపపు గట్ల, సాతాను గట్ల, అపవిత్ర గట్ల, రోగాల గట్ల, వ్యాధుల గట్ల అవన్నీ తెరవబడతాయి, త్రంచబడతాయి. నాలుక చడలుతుంది, తెరవబడుతుంది. చెవులు తెరవబడతాయి, దేవుని మహిమను చూస్తాం. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరం వలె నీ పైకి దిగి వస్తుంది. ప్రార్థన చేయడం ప్రారంభించి ఆకాశం వైపు చేతులెత్తి, ఆకాశం కళ్ళెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించట్లు నేటి నుంచి. ఇదిగో నీ కొరకు ఆకాశం తెరవబడుతుంది, దేవుని ఆత్మ పౌరం నీ పైకి దిగి వస్తుంది. దేవుని ద్వారా అద్భుతాలు, శక్తిని, మహిమను, ఆశ్చర్యములుగా పొందినట్లుగా నీ పై నుంచి మహిమ అద్భుతాలు నువ్వు పొందుకున్నట్లుగా ఆకాశం నుంచి ఆ మహిమ ఆశ్చర్యమైన కార్యములు నీ పైకిన ఆయన కుమ్మరిస్తాడు. కళ్ళ వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆకాశం కళ్ళెత్తినప్పుడల్లా ఆ మహిమ దిగి వచ్చింది, ఆ ప్రభావం దిగి వచ్చింది, ఆ శక్తి దిగి వచ్చింది. ప్రభువా సహాయం చేయమన్నాడు. ప్రభువా సహాయం చేయమని ఆకాశం కన్నులెత్తండి. ఒకసారి ఆకాశం కన్నులెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించి, ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని శక్తి నీ పైన కుమ్మరించబడుతుంది. ఆకాశ ద్వారములు తెరచాడు, ఆకాశపు ద్వారం ప్రభు తెరచాడు నీ కొరకు. ఆకాశం నుంచి ఆహారం నీ కొరకు కురిపిస్తాడు, తృప్తిపరుస్తాడు. నీ కట్లు తెంచబడతాయి, నీ బంధకాలు తెంచబడతాయి. యెహోవా తెరవబడునుగాక. నీ జీవితంలో మోయబడిన ప్రతి ద్వారం నా దేవుడు తెరచునుగాక. రాత్రి వేళ మరణం నిరార్థకమై అజీవం అక్షయత ప్రత్యక్షమవునుగాక. మరణ బంధకాలు తెంచబడునుగాక. నా దేవుని నామంలో ఆకాశం తెరవబడుతుంది, జీవం మహిమ దిగి వస్తుంది. నువ్వు సజీవుడుగా నా దేవుడిని లేపుతాడు. మరణ పడకలో ఉన్నావా, సజీవుగా నా దేవుడిని లేపి సజీవమైన కార్యం జీవితం చేయబోతున్నాడు. దేవుని శక్తి నీపై దిగి వస్తుంది. థ్యాంక్ యూ మాంగ్ ఫర్ లార్డ్ ఆఫ్ ఫాదర్. ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే. ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రభువు చూడమంటున్నాడు అబ్రహాం. ఆకాశం నక్షత్రం వల్ల నేను నిన్ను, నీ సంతతిని ఆశీర్వదిస్తాను. ఆకాశం కళ్ళెత్తు, ప్రభుని చేతులు అద్భుతం పొందుకో. ఆకాశం కళ్ళెత్తు, అద్భుతం పొందుకో. అద్భుతం పొందుకున్నట్లుగా ప్రార్థన చేయి. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాను. రాత్రికాల సమయంలో ప్రత్యేకతలో మా మధ్య దిగివచ్చి కృపాసత్య సంపూర్ణంగా మా మధ్యలో మీరు సంచరించి మాతో మాట్లాడే ప్రతి మాట కొరకు స్తోత్రాలు ఎంచుకుంటాను ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తుడి అని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు స్తోత్రాలు నాయనా. కొండల తొట్టు మేము కన్నులెత్తే మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవానే మాకు సహాయం కలుగును. ఆకాశం ముందు నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభువా? ఆకాశమును తప్ప మాకెవరున్నారు ప్రభువా? నీవే మాకు ఆశ్రయం, నీవే మాకు ఆధారం, నీవే నా బలం, నీవే మా శక్తి, నీవే మా సర్వం. మై బాలా శిఖరాకా బాలా తురా బాబా. అయ్యా, మీరు అద్భుతం చేయనప్పుడు ఆకాశం కన్నులెత్తి అయ్యా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అద్భుతం చేసి ప్రభా. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు మంచి పంచినప్పుడు, ఆ రొట్టెలు విడిచినప్పుడు ఆకాశం కన్నులెత్తారు, మహిమ దిగి వచ్చింది. ఆకాశం నుంచి అయ్యా నీ ప్రజల్ని 40 సంవత్సరాలు పోషించావు, అరణ్యంలో తృప్తిపరిచావు, మన్నాన్ని కురిపించావు, ఆహారాన్ని కురిపించావు ఆకాశం నుంచి నాయన. ఓ థ్యాంక్ యూ మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్ ఫాదర్. ఆ మహిమను అద్భుతాన్ని ప్రజల మధ్యలో కనుపరచు ప్రభా. అయ్యా చెవిటి మగవాడి నోరు తెరచావు ప్రభా. చెవులు తెరవబడ్డాయి, నోరు తెరవబడింది. ఆకాశపు కళ్ళెత్తారు. యెహోవా
తెరవబడినగా కనగానే తెరవబడిన ప్రభా ఆ మహిమను ప్రజలు చెందుకుంటూ వచ్చి ఎంతమంది జీవితాల్లో మోయబడి ఉన్నాయో, ఎంతమంది హృదయాలు మోయబడి ఉన్నాయో, అంతమంది మనసులు మోయబడి ఉన్నాయో, అంతమంది కుటుంబాల్లో ప్రభా మీకు అయ్యా అవకాశం లేకుండా మోయబడి ఉన్నాయో, అంతమంది బ్రతుకులు మోయబడి ఉన్నాయో, ఆశీర్వాదాలు దీవెనలు అయ్యా క్షేమము నెమ్మది సమాధానం సంతోషం స్వస్థత ఆరోగ్యం పొందకుండా ఎంతమంది అయ్యా జీవితాల్లో మోయబడిన ప్రతి ద్వారం నా దేవుని నామములో తెరవబడినగాక, యేసు నామములో తెరవబడినగాక, గర్భం తెరవబడినగాక, మూయబడిన ప్రతి గర్భం. ఓ మై గ్లౌరీ బాలా శిఖారాకా బాలా తురాబాలా దిక్కి బిలౌరి శిఖరబల అద్భుతము జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక, అద్భుతం పొందుకోయిన వాళ్ళ సహోదరుడా, నువ్వే స్థలములో నా దేవుని శక్తి నీ పైకి దిగి వస్తుంది. ఆకాశం తెరవబడింది, అద్భుతం పొందుకో. కట్టబడిన ప్రతి కట్లు నా దేవుని నామములో తెంచబడిన గాక, తెరవబడిన గాక. విడుదల పొందుకో యేసు నామములో విడుదల ప్రభువుని కలుగును గాక. ప్రభా సహాయించండి ప్రభా, వారికి విడుదల కలుగు చేయమని కోరుచున్నాను ప్రభా. అద్భుతం చేసి మహిమ పొందుకోండి ప్రభా. అయ్యా మీకు వందనాలు. ఆకాశం కనులెత్తి ప్రార్థన చేసినప్పుడు మరణం నిరర్ధకమైంది, జీవం అక్షరత ప్రత్యక్షమైంది. కుళ్ళిపోయిన శవాన్ని బ్రతికించింది దేవుడు ప్రభా. ఇదిగో ఈ రాత్రి అద్భుతం చేయండి. అంతమంది జీవితాల్లో ఆ లోకంలో పాపంలో శాపం నుండి కుళ్ళి కంపు కొడుతున్నారు. వారి బ్రతుకులను విప్లవాత్మకంగా మార్చండి. ఆ శాప లోక పాప అంధకార మరణ బంధకాలు ఇచ్చి ప్రతి వారిని విడిపించి వారికి స్వస్థతను విడుదలను రక్షణను నిత్యజీవాన్ని నిత్య రాజ్యానికి వారసత్వాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అద్భుతాలు పొందాలని ఎంతమంది ఆకాశం కనులెత్తిన వారిని కనుకరించి ప్రభా. సౌలుని వెలుగు కమ్ముకొని పౌలుగా మార్చినట్టుగా ఒక్కొక్కరిని మార్చు. సౌలు లాంటి జీవితం కలిగిన వారికి ఆకాశం నుంచి నీ వెలుగు వారిని దర్శించను కాక, ఈ వెలుగుతో వారిని కమ్మండి. వారి జీవితాల్లో మార్చండి, నూతన పడుతున్న వారి కట్లో బంధకాలు తెంచండి. ఆకాశపు దర్శనము కలిగి పరిశుద్ధ సింహాసనంపై ఆసనమైన యేసయ్య, తండ్రి కుడి పార్శ్వన ఆసన యేసయ్య, నీ మహిమ ప్రభావం చేత ఒక్కొక్కరు నింపండి అయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తినప్పుడు అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో అనుభవించడం వచ్చింది. ఆ మా జీవితంలో ఆ మహిమను ఆ ప్రభావం అనుభవించడం కృపను గురించి నడిపిస్తున్న సూత్రాలను ప్రభా. నీ మహిమను కుమ్మరించండి. మూయబడిన ప్రతి ద్వారం తెరవండి ప్రభా. ప్రతి వారి జీవితంలో మూయబడిన ప్రతి ద్వారం తెరవండి ప్రభా. ఆశీర్వాద దీవెనల నుంచి తృప్తిపరచండి ప్రభా. తృప్తిపరచబట్లుగా ఆకాశపు ద్వారాలు తెరవండి. ఆకాశం మంచిది ధననిధిని తెరవండి. ఆకాశపు వాకిళ్ళు తెరవండి. పట్టజాంత విస్తారమైన ఆశీర్వాదాలు దీవెనలతో నీ ప్రజలు నింపబడినట్లుగా కృపను గ్రహించమని అంతమంది విశ్వసించి మనసును మార్చుకుని పరిశుద్ధపరచుకుని జీవితాన్ని నూతనపరచుకుని ప్రభువా మాకు సహాయం చేయమను. మమ్మల్ని ఆస్వాదించు, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని స్వస్థపరచు, మమ్మల్ని బాగు చేయి, మాకు విడుదల కలుగు చేయి, మాకు నెమ్మది కలుగు చేయి, మాకు సమాధానం కలుగు చేయి, మాకు క్షేమాన్ని కలుగు చేయి ప్రభువా. మాకు దీవెన కలిగి నడుతున్నారు వారందరినీ మీరు కనికరించు ప్రభా. ఆకాశము ద్వారములు తెరిచి వారందరిపై నీ కృప కుమ్మరించండి. ఆకాశ ద్వారములు తెరిచి పరిశుద్ధాత్మ అయ్యా పావురముల ప్రతి ఒక్కరిపై దిగొచ్చినట్లుగా మీరు కుమ్మరించండి ప్రభా. ఆత్మను కుమ్మరించండి ప్రభా. పావురముల ఆత్మను ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి ప్రభా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఆకాశం వెళ్తే వారందరిపై ఆత్మ 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 పావురములే దిగి వచ్చునుగాక. ఆత్మ పావురములే ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబడుగా దిగి వచ్చునుగాక. కుమ్మరించబడు ఆత్మచేత అభిషేకించండి, ఆత్మ వస్తులుగా మార్చండి. ఆకాశం తెరవండి. ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ రాలునుగాక. సంఘంపై పరిశుద్ధాత్మ రాలునుగాక. పరిశుద్ధాత్మ పావురములే దిగివచ్చునుగాక. ఒక్కొక్కరిపైన ఆకాశం తెరవండి ప్రభా. నీ మహిమను నీ ప్రభావాన్ని శక్తిని కుమ్మరించి మీ ద్వారా అద్భుతాలు పొందుకుని కృతజ్ఞులై నేను స్తుతించి నీ గణపరిచి మహిమపరిచి కృప ఒక్కొక్కరికి అనుగ్రహించి మహిమ పొందుకుని ప్రభా. ప్రారంభించి ముగింపు వరకు ఆశీర్వాదకరంగా కూడికను జరిగించారు. నాతో మాట్లాడి అయ్యా మరొకసారి మా జీవితాన్ని వెలిగించి మమ్మల్ని బలపరిచి పరిశుద్ధపరిచి ధైర్యపరిచి అభిషేకించి అద్భుతాలు పొందుకున్నట్లుగా నీ కృపా వాక్కు చేత దర్శించినందుకు వందన స్తోత్రాలు ప్రభా. అల్పుని దాసుని బలపరిచి ఆయమకరంగా మీరు వాడుకునే విధానం కృష్ణ ప్రభా. అయ్యా మాట్లాడిన మాటలు ఎక్కువ మాట్లాడు, ఇంకా ఎక్కువగా నీ సాగు నీ నామాన్ని ప్రార్థించినట్లుగా కృపనిచ్చి దాసుని బలపరిచి అభిషేకించండి. కృపగాళ్ళ పాత్రగా ప్రపంచానికి వెలుగుగా ఆశీర్వాదకరమైన పాత్రగా మీరు వాడుకుని ప్రభా. ఆకాశం కళ్ళెత్తి ప్రభా నీ నామంలో ప్రార్థించినప్పుడల్లా
నామలో ఆజ్ఞాపిస్తున్నప్పుడల్లా అద్భుతం మా పక్షంగా ఉండి నువ్వు చేయి ప్రభా. నీ మహిమను పొందుకో ప్రభా. నీ మహిమను కనపచ్చు ప్రభా ప్రజల మధ్యలో. నీ శక్తిని కనపచ్చు ప్రభా సంఘముల ప్రజల మధ్యలో. నీ ప్రభావాన్ని కనపచ్చు ప్రభా. రకాబాల శిఖరబాల ఉరి కీబిలా ఉరి శిఖరబాల తిరబడబాల అతీతమైన శక్తిని, బలమును, అభిషేకాన్ని దాసులకు ఇచ్చి ప్రపంచానికి మరింత శక్తివంత సాధనంగా సాక్షిగా వాడికి మహిమ పొందుకోండి. అభిషేకించండి, మహిమ పొందుకు ప్రభా. ఈ మాటలు విని లైవ్లో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆకాశంలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారందరి పైన మీ ఆత్మను కుమ్మరించండి. మీ దీవెన ఆశీర్వాదములతో వారిని ఒక్కొక్కరిని నింపండి, నింపండి, నింపండి. నీ కృపాక్షేమాలు వారికి అనుగ్రహించి ప్రతి జీవితంలో మూయబడిన ప్రతి ద్వారం తెరచి ఆశీర్వాదకరంగా దీవెనకరమైన కృపాక్షేమాల నుంచి మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రారంభ చిముకు వారి పరిశుద్ధాత్మ మాతో నడిపించినందుకు, మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభా లైవ్లో చూసిన తీర్మానంతో ఆకాశం ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ చేతులు ఆపిస్తాను. వారందరినీ కృపతో నింపి ఆకాశం ద్వారములు తెరిచి మీ ఆశీర్వాదములతో వారిని నింపి తృప్తిపరిచి ఈ రాత్రి నీ మహిమను, అద్భుతాన్ని వారి మధ్యలో కనపరిచి మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అతి వినయంగా వేడుకొని చున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని బ్రహ్మ పరిశుద్ధాత్మ సహవాసం ఆ చల్లుకుడి మనకంతరం సకల కొడి పరిశుద్ధులకును లైవ్లో దేవుడి వాక్యమని ఆకాశం నుంచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఆకాశం నుంచి కలిగిన ప్రతి అద్భుతం ప్రతి వారి జీవితాల్లో ప్రభు జరిగించి కృపాక్షేమాలతో ఆశీర్వాదకరంగా ప్రభు సన్నిధి తోడుగా ఉంచి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.